తెలంగాణలో హైడ్రా అధికారులు దూకుడు ఆగడం లేదు. హైదరాబాద్లోని అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై పరంపర కొనసాగుతుంది. ఇన్నాళ్లు చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో కూల్చివేతలు చేపట్టారు. తాజాగా మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో సెట్ బ్యాక్ లేకుండా నిర్మించిన 6 అంతస్తుల భవనాన్ని కూల్చివేశారు. ప్రధాన రహదారిపై భవనం ఉండడంతో కూల్చివేశారు. అనుమతి లేకుండా భవన నిర్మాణం చేపట్టారని స్థానికుల ఫిర్యాదుతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ భవనాన్ని పరిశీలించి కూల్చివేతకు ఆదేశించారు. అయ్యప్ప సొసైటీలోని అక్రమ నిర్మాణం దగ్గర పోలీసులు, హైడ్రా, డిఆర్ఎఫ్ బృందాలు బందోబస్తు నిర్వహించాయి. పోలీసులు భద్రత మధ్య కూల్చివేతలు చేపట్టారు. ఎలాంటి ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, చెప్పండి, అంటే ఒక భవనం 6 అంతస్తుల వరకు నిర్మించినప్పుడు ఖచ్చితంగా ఎవరైతే స్థానిక రెవెన్యూ అధికారులు కానీ లేకపోతే మున్సిపల్ అధికారుల పర్మిషన్ లెటర్స్ ఉంటేనే నిర్మిస్తారు. కానీ కూల్చివేసిన తర్వాత వాళ్ళ అక్రమ పర్మిషన్స్ అనుకోవచ్చా? వారి మీద ఏమైనా చర్యలు ఉంటాయి? రైట్ రాజేంద్ర, ఏదైతే ప్రస్తుతం మనం ఉదయం నుంచి కూడా ఈ మాదాపూర్ అయ్యప్ప సొసైటీ వద్ద బిల్డింగ్ అక్రమ నిర్మాణం ఏదైతే దాన్ని అధికారులు అయితే కూల్చివేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా నిన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ రావడం జరిగింది. ఈ బిల్డింగ్ కి సంబంధించిన అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటి మొత్తాన్ని కూడా పరిశీలించడం జరిగింది. అలాగే అధికారుల దగ్గర నుంచి పూర్తి వివరాలన్నింటినీ కూడా తీసుకోవడం జరిగింది. వాస్తవానికి ఈ బిల్డింగ్ కి సంబంధించి ఇప్పటికే 2 సార్లు నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. జిహెచ్ఎంసీ అధికారులు నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా వీళ్ళ నుంచి భవన నిర్మాణ యజమాని ఎవరైతే ఉన్నారో అక్కడి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో వీటినైతే కూల్చివేయడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా గతంలో కూడా హోల్స్ మొత్తాన్ని కూడా అంటే బిల్డింగ్ కి సంబంధించి జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు రావడం జరిగింది. మొత్తం కూడా హోల్స్ చేసి వెళ్ళిపోవడం జరిగింది. కానీ ఆ తర్వాత యథేచ్ఛగా మళ్ళీ నిర్మాణాలను అయితే చోటు చేసుకోవడం జరిగింది. మొత్తం కూడా ఇది ఈ ఏదైతే హౌసింగ్ ఈ సొసైటీకి సంబంధించిన ప్లేస్ అంటే ఒక పార్క్ కావచ్చు, లేకపోతే ఆధ్యాత్మిక స్థలంగా మార్చుకోవచ్చు, లేకపోతే జిమ్ గా మార్చుకునే అవకాశం ఉంటుంది. ఈ సొసైటీ వాళ్ళకి అవకాశం ఉంటుంది. కానీ సొసైటీకి సంబంధించిన స్థలంలో 684 గజాల స్థలంలో ఈ అక్రమ నిర్మాణాన్ని చేపడుతున్నారు. కాబట్టి దీనికి సంబంధించి కూడా ఈ స్థానిక కమిటీ మెంబర్స్ అనేది హైకోర్టుని అప్రోచ్ కావడం జరిగింది. హైకోర్టు కూడా వీటిని డిమాలిష్ చేయాలంటూ కూడా చెప్పడం జరిగింది. హైకోర్టు డిమాలిష్ చేయాలని చెప్పినప్పుడు కూడా భవన యజమాని ఎవరైతే ఉన్నారో అతను ఏమాత్రం కూడా వెనుకడుగు వేయలేదు. అయినా కూడా తమ నిర్మాణాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే హైడ్రా అధికారులను కూడా స్థానిక ప్రతినిధులు కలవడం జరిగింది. హైడ్రా అధికారులు కలిసిన తర్వాత హైడ్రా కమిషనర్ మిగతా ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయడం జరిగింది. వాస్తవానికి ఈ రోజు ఎర్లీ మార్నింగ్ నుంచే కూల్చివేతలు చేస్తారని భావించినప్పటికీ కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల ఆలస్యం అవుతూ రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా వాస్తవానికి ఒక బిల్డింగ్ నిర్మించిన సమయంలో 5 ఫ్లోర్లు అంతకు మించి నిర్మాణం చేపట్టాలంటే సెట్ బ్యాక్ అనేది ఖచ్చితంగా వదలాల్సి ఉంటుంది. సెట్ బ్యాక్ అనేది ఫ్రంట్ సైడ్ లో అంటే నిర్మాణానికి సంబంధించిన ఫ్రంట్ సైడ్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్రంట్ గేట్ సైడ్ 18 అడుగులు కొంచెం రిలీజ్ చేయాల్సి ఉంటుంది. బ్యాక్ సైడ్కి వచ్చేసరికంటే 3 వైపులా కూడా మనం చూసుకుంటే 3 వైపులా కూడా 13 అడుగుల లెక్కన అక్కడ కొంచెం సెట్ బ్యాక్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఈ భవనాన్ని మనం చూసుకుంటే ఒకవేళ ఇల్లీగల్ కాకపోయినా కూడా ఈ భవనాన్ని మనం చూసుకున్నా కూడా మొత్తం అక్కడ ఉన్న ఏదైతే మొత్తం కూడా బ్లూ షీట్స్ ఉన్నాయో ఆ బ్లూ షీట్స్ అంతా కూడా వేరే స్థల యజమానికి సంబంధించింది. అక్కడి నుంచి బ్యాక్ సైడ్ సెటప్ సెట్ బ్యాక్ వదలాలన్నా కూడా 13 అడుగుల సెట్ బ్యాక్ అనేది వదలాల్సి ఉంటుంది. అయినప్పుడు కూడా అక్కడ సెట్ బ్యాక్ కూడా కనీసం వదలలేదంటే నిర్మాణం ఏ స్థాయిలో జరుగుతుందని చూసుకోవచ్చు. అదే సమయంలో 5 ఫ్లోర్లు అనేవి మనకు కనిపిస్తున్నాయి. అది కాకుండా గ్రౌండ్ లెవెల్లో అంటే సెల్లార్లోకి మరొక 2 ఫ్లోర్లను కూడా అక్కడ నిర్మాణం అయితే చేపట్టడం జరిగింది. అంటే మొత్తం 7 ఫ్లోర్లు అని కూడా మనం ఎగ్జాక్ట్ గా చెప్పుకోవచ్చు. 7 ఫ్లోర్లకు సంబంధించిన నిర్మాణం అయితే కొనసాగుతుంది. ఇటు టౌన్ ప్లానింగ్ అధికారులు కానీ జిహెచ్ఎంసీకి సంబంధించిన సిబ్బంది కానీ ఏ ఒక్కరు కూడా స్పందించకపోవడంతోనే ఈ రోజు ఈ బిల్డింగ్ దాదాపుగా 7 ఫ్లోర్లకైతే నిర్మాణం చేపట్టింది. ఇది అత్యంత ప్రధాన రహదారికి అంటే సౌత్ ఫిట్ రోడ్ అంటారు ఈ ప్రాంతానికి అత్యంత దగ్గరగా ప్రధాన రహదారి పైన ఉంది. హైటెక్ సిటీ మెయిన్ హైటెక్ సిటీ ఏదైతుందో ఆ హైటెక్ సిటీ కూడా ఎదుర్కొండానే ఉంటుంది. కాబట్టి ఇక్కడ దాదాపుగా ఎకరా 150 నుంచి 200 కోట్ల స్థలం అనేది చెప్పాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఈ 684 గజాల స్థలం దాదాపుగా 30 నుంచి 40 కోట్ల విలువైన స్థలం. ఈ 40 కోట్ల విలువైన స్థలం కాబట్టి దీనికి సంబంధించి హైడ్రా అధికారులు కబ్జాదారుల నుంచి దీనికైతే విముక్తిని అయితే కలిగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరోవైపు హైడ్రా తన దూకుడునైతే కొనసాగించబోతుంది. ఎందుకంటే కేవలం ఇప్పటి వరకు కూడా మొన్నటిదాకా అత్యంత దూకుడుగా వెళ్లిన హైడ్రా ఆ తర్వాత హైకోర్టు ఏదైతే మొట్టికాయలు వేయడం జరిగిందో ఆ తర్వాత కొంత స్లో అయిందని చెప్పాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం గత 15 రోజులుగా మనం చూసుకుంటే ప్రతి వారంలో కూడా ఎక్కడో ఒక దగ్గర కూల్చివేతలకైతే వెళ్తూ వస్తుంది. ఇక రేపటి నుంచి మనం చూసుకుంటే హైడ్రా ప్రత్యేకంగా ప్రజావాణి జిహెచ్ఎంసీలో ప్రజావాణి ఎంత సక్సెస్ అయిందో మనకు తెలుసు. అదే తరహాలో ప్రస్తుతానికి హైడ్రా ప్రధాన కార్యాలయం బుద్ధభవన్ ఏదైతుందో అక్కడ ప్రజావాణి కార్యక్రమాన్ని అయితే నిర్వహించబోతున్నారు.
11 గంటల నుంచి కూడా రేపు ఉదయం 11 గంటలకు ప్రారంభం కాబట్టి 11 గంటల నుంచి 2 వరకు, అలాగే 3:30 నుంచి 5 వరకు కూడా ప్రజలు తమ ఫిర్యాదులు ఏవైతే ఉంటాయో అక్రమ కట్టడాలకు సంబంధించి ఇటు ప్రభుత్వ స్థలాలు కావచ్చు, లేకపోతే పార్కులు కావచ్చు, చెరువులు కావచ్చు, ఈ పరిధి ఏదైతే ఉంటుందో అక్కడ అక్రమ నిర్మాణాలు చోటు చేసుకుంటే మాత్రం ఫిర్యాదులు ఇవ్వచ్చు. అయితే ఫిర్యాదుదారుడు ఎవరైతే ఉంటారో కేవలం లిఖితపూర్వకంగా ఫిర్యాదు కాదు, దానికి సంబంధించిన ఆధారాలు ఏవైతే ఉంటాయో ఆధారాలు అన్నింటినీ కూడా ఖచ్చితంగా హైడ్రా కమిషనర్ కార్యాలయంలో అయితే సమర్పించాల్సి ఉంటుంది. సమర్పించిన తర్వాత దానిపైన లోతుగా కూడా ఈ హైడ్రా కమిషనర్ మొత్తం తన లీగల్ టీం ఏదైతే ఉందో ఆ లీగల్ టీంతో పూర్తిగా కూడా వెరిఫై చేయించుకోవడం జరుగుతుంది. వెరిఫై చేయించిన తర్వాత మాత్రం కూల్చివేతలు అనేవి కొనసాగుతాయి. ఇప్పటికే కూల్చివేతలకు సంబంధించిన లిస్టు మొత్తాన్ని కూడా హైడ్రా అధికారులు సిద్ధం చేసుకోవడం జరిగింది. హైడ్రా కమిషనర్ ఇప్పటికే పూర్తి స్థాయిలో వాటన్నింటిని కూడా సిద్ధం చేసుకుని కూల్చివేతలకు కూడా సిద్ధమవడం జరిగింది. వచ్చే వారం నుంచి కూడా మనకు అందుతున్న సమాచారం మేరకు వచ్చే వారం నుంచి పూర్తి స్థాయిలో కూల్చివేతలకు సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తుంది. సో ప్రస్తుతం నా వెనుకున్న ఏదైతే బిల్డింగ్ ఉందో మరి కాసేపట్లో హైడ్రా ఏదైతే మరో బుల్డోజర్ రాబోతోంది, బాహుబలి బుల్డోజర్ రాబోతుంది. బాహుబలి బుల్డోజర్ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో మరొక 2 నుంచి 3 గంటల్లో కూల్చివేత ప్రక్రియ కూడా పూర్తయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రస్తుతానికి 2 గంటల మరి కాసేపట్లో బ్రేక్ కూడా ఇవ్వబోతున్నారు. ఎందుకంటే ఎక్కువసేపు ఈ బుల్డోజర్ నడిచినా కూడా టెక్నికల్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి మరి కాసేపట్లో దానికి కొంత రెస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సాయంత్రం మధ్యాహ్నం 3 తర్వాత మరొకసారి కూల్చివేతల ప్రక్రియ అయితే ప్రారంభమయ్యే అవకాశం అయితే ఉంటుంది. రాజేంద్ర, అయితే ఆర్కే మరోపక్క మొదట్లో ఏదైతే హైడ్రాకి సంబంధించి కాస్త వ్యతిరేకత కనిపించిన తర్వాత అయితే ప్రస్తుతం రాను రాను ప్రజల మద్దతు, స్థానికుల మద్దతు కూడా కనిపిస్తున్న నేపథ్యంలో మీరన్నట్టుగా ప్రజాస్పందన తీసుకుని లేకపోతే ప్రజావేదిక వద్దకు ప్రత్యేక ఫిర్యాదులు తీసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇంకా ఎటువంటి కార్యాచరణ రూపొందించున్నారు హైడ్రాకి సంబంధించి? ఆర్కే రైట్, మొత్తంగా హైదరాబాద్లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు బఫర్ జోన్ FTL పరిధిలో కూల్చివేతలు చేపట్టిన హైడ్రా అధికారులు, హైడ్రా బృందం ప్రస్తుతం మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణాలు కూడా హైడ్రా కూల్చివేస్తుంది. ఎవరైనా అక్రమ నిర్మాణాలు చేపడితే ఊరుకునేది లేదంటూ హైడ్రా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. సొసైటీలో పార్కులు, కమ్యూనిటీ స్థలాలు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన, సెట్ బ్యాక్లు లేకుండా నిర్మాణాలు చేపట్టిన ఖచ్చితంగా కూల్చివేస్తామంటూ కూడా చెప్తున్నారు. ఎక్కడికెక్కడ అక్రమ నిర్మాణాలు తొలగింపే లక్ష్యంగా హైడ్రా దూకుడుగా వెళుతుంది. ఒక పక్క చెరువుల్ని పరిరక్షిస్తూ మరో పక్క అక్రమ నిర్మాణాలను కూడా అరికట్టేందుకు హైడ్రా అధికారులు ముందుకు వెళుతున్నారు. ఇక హైదరాబాద్లో హైడ్రా అధికారులు దూకుడు ప్రదర్శిస్తున్నారు. ప్రజల దగ్గర నుంచి కూడా మంచి స్పందన రావడంతో, ఒక పాజిటివ్ టాక్ రావడంతో హైడ్రా అధికారులు మరింత దూకుడుగా వెళ్తున్నారు. ఇక ప్రజావాణిలో కూడా హైడ్రాకి ఎన్నో ఫిర్యాదులు వెలువెత్తున్న నేపథ్యంలోనే హైడ్రా అధికారులు వాటిని పరిశీలించి ప్రజల దగ్గర నుంచి వినతులు తీసుకుని వాటిని పరిశీలించి అక్రమాలు ఉంటే ఖచ్చితంగా కూల్చుతామంటూ కూడా చెప్తున్నారు. దేనికి వెనకాడమని, ఖచ్చితంగా అక్రమ నిర్మాణం అని తేలితే వెంటనే కూల్చివేస్తామని కూడా తెలుపుతున్నారు.